ఈ స్థలములో సువార్త ప్రకటించడానికి హృదయపూర్వకముగా నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు డానియల్ అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకును, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, ఆత్మపూర్ణులు, అభిషిక్తులు జయకుమార్ అయ్య గారికి, సమకూడి వచ్చినటువంటి చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, విధవరాండ్రు, వృద్ధులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. చిన్న ప్రార్థన, అలాగే తలలు వంచి దేవుని ఆత్మకు చోటిస్తూ, దేవుని ఆత్మ నా హృదయపు ద్వారములు తెరిచి ఈ మధ్యాహ్న కాల సమయములో మీ దాసుని ముఖాంతరములో నుండి నాతో మాట్లాడండి అని విశ్వాసం ఉంచితే ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచితే బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను ఎంతైనా నడిపించి బలపరిచేటువంటి దేవుడు కనుక హృదయపూర్వకముగా ప్రార్థన చేద్దాం. అందరము కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని బట్టి నజరేయుడైన ప్రశస్తమైన యేసయ్య నామములో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయములో నాకంటే ముందుగా ప్రభువా మీ దాసుని నిలువబెట్టి బలపరిచి వాడుకున్నారు. ఇప్పుడు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులను మాకు బయలుపరచండి. ఏదో వేడుక కొరకు రాలేదయ్యా, మేము మా హృదయాలు కృమ్మరించడానికి వచ్చాం. పొడవబడాలి మా హృదయాలు, కదిలింపబడాలి ప్రభువా. ఏ లోక పరిస్థితులు మా హృదయాన్ని కఠినపరిచాయో, ఏ రహస్య పాపమో మా హృదయాన్ని కఠినపరిచిందో తండ్రి, ఐహిక విచారములు, ఎట్టి విచారములు మా హృదయాన్ని కఠినపరిచాయో తండ్రి, కఠినమైన హృదయాలు మెత్తన చేయబడాలి కూటముల ద్వారా ప్రభువా. కదిలింపబడాలి తండ్రి, కదిలింపబడాలి ప్రభువా. విరిగిపోవాలి మనస్సు, హృదయాలు తండ్రి. వాక్యమనే సుత్తి దెబ్బ బలముగా తగలాలి ప్రభువా. కేకలు వేసి ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి ప్రభువా. మీ సన్నిధిలో రోదనం చేయాలి, దయ్యములు కేకలు వేసి పారిపోవాలి ప్రభువా. రోగులు స్వస్థపరచబడాలి. స్కాట్లాండ్ దేశములో వచ్చిన ఉజ్జీవం తండ్రి ఈ ప్రాంతములో కూడా బలముగా సంధించునుగాక అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అలనాడు జాన్ నాక్స్ ప్రార్థిస్తే స్కాట్లాండ్ దేశము కదిలింపబడినది కదా ప్రభువా. ఓ అట్టి కదిలింపు దయచేసి ఇప్పుడు మీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులను మాకు బయలుపరచండి అని, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి వాడుకొనండి అని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను మొదట సమాధానం అని చెప్పినప్పుడు ఎవ్వడునూ నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఎంత వేదనతో ఈ మాట వ్రాసి ఉండాలో. ఎవ్వరూ నా పక్షాన నిలిచిన వారు లేరు, అందరూ నన్ను విడిచిపోయారు. ఒంటరిగా ఉన్న అనుభవించుచున్న బాధ ఎంత భయంకరమైనదో. తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు, సహాయముగా ఉంటారు, ఆదరిస్తారు, బలపరుస్తారు అని నమ్మిన వారే చెయ్యి విడిచి వెళ్ళిపోయినప్పుడు
ఒంటరిమైపోయినప్పుడు ఆ హృదయ వేదనను మాటలలో మనం వర్ణించలేం. పౌలు భక్తుడు కూడా 9వ వచనం 4వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము నుండి చదివితే, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. దేమ ఏమో యెహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీకి వెళ్ళిపోయాడు. తీతు దల్మతీయకు వెళ్ళిపోయాడు. లూకా మాత్రమే ఉన్నాడు. నీవు వస్తూ మార్కును వెంటబెట్టుకొనిరా. దేమ చాలా ప్రాముఖ్యమైన వాడు. నాతోనే ఉంటాడనుకున్నాను, నమ్మాను. చాలా ప్రాముఖ్య పాత్రను అతనికి అప్పగించాను. చాలా విలువైన పని కూడా అప్పగించాను దేమాకు. నేను దేమాను నమ్మాను. కానీ దేమ అప్పగించిన పని అప్పగించింది నేనైతే, నన్ను ప్రేమించవలసినది పోయి, నాతో నడవలసినది పోయి, దేమ యెహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. క్రేస్కే ఉంటాడనుకున్నాను, క్రేస్కే గలతీయులకు వెళ్ళిపోయాడు. తీతు ఉంటాడనుకున్నాను, తీతు దల్మతీయకు వెళ్ళిపోయాడు. అందరూ నన్ను విడిచిపోయారు. అందరూ నన్ను విడిచిపోయారు. నా పక్షమున ఉన్నవాడు నాకు ఒక్కడు కూడా లేడు. ఏ పరిస్థితులు నిన్ను ఒంటరిని చేశాయో, ఏ పరిస్థితులు నిన్ను దుఃఖ సాగరములోనికి త్రోసివేశాయో, ఏ పరిస్థితులు అందరూ పేరుకు అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేనటువంటి వ్యక్తిగా మలిచేశాయో, ఏ పరిస్థితులు నిన్ను హృదయము నిండా దుఃఖము నింపుకొని ఈ స్థలములోనికి వచ్చావేమో నా ప్రియ సహోదరి. మనస్సు నిండా వేదన నింపుకొని వచ్చావేమో ఈ స్థలములోనికి. పలానా వారికైతే పలానా వారి సపోర్ట్ ఉంది, పలానా వారికైతే పలానా వారి యొక్క సహాయం ఉన్నది, ఇదిగో వారికైతే పలానా వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు. నేనే ఎవరు లేని వ్యక్తిని, నేనే ఏ ఆధారము లేని వ్యక్తిని. నా పిల్లలే ఏ ఆధారము లేని వారు. నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోద్దో దిగులు పడుచు ఒంటరిని అని విచారపడుతున్న నా ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతున్నది. దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతున్నది. ఏమనంటే, వారిలో ఒంటరి అయిన వానిని 1000 మందిని చేస్తాను. కొట్టు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతా. ఎవ్వరి ఆదరణకు నోచుకోకుండా ఒంటరి వైపోయావేమో, ఎవ్వరి ప్రేమకు నోచుకోకుండా సమస్యల సుడిగుండములో చిక్కుబడిపోయావేమో, ఈ ప్రాణప్రియుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్షమున నిలబడడానికి ఇష్టపడుచు ఉన్నాడు. ఈ ప్రాణప్రియుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వెన్ను తట్టి ధైర్యపరచడానికి ఇష్టపడుచున్నాడు. నీ ఒంటరితనమును బట్టి ఇక మరణిస్తే పోలా అనే మనస్సు ఎన్ని పర్యాయములు నిన్ను వేధించిందో, ఇక చనిపోతే పోలా, ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ బ్రతుకు అనే మనస్సు ఎన్ని పర్యాయములు వేధించి మరణకరమైన వాటి దాకా కూడా వెళ్ళొచ్చావో, ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతున్నది. అందరూ నిన్ను విడిచిన నేనున్నాను నీకు అని. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేనున్నాను నీకు అని. అటువంటి పరిస్థితి తన జీవితంలో ఎన్నడూ వస్తుంది అనుకోలేదు హాగరు. సమృద్ధి కలిగిన కుటుంబంలో ఉన్నది దాసిగా. యజమానురాలే స్వతహాగా యజమానికి అప్పగించినందుకు చాలా సంతోషించింది. వెంటనే గర్భం వచ్చినందుకు ఇంకా సంతోషించింది. త్వరగా కుమారుడు పుట్టినందుకు ఇంకా 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 సంతోషించింది. తన యజమానుడు చూపించే ప్రేమకు ముగ్ధురాలైపోయింది. ఇక నా జీవితంలో నాకు నా పిల్లవానికి ఏది తక్కువ కాదని గాలిలో మేడలు కట్టేసింది. ఎన్నెన్నో ఊహించేసింది, ఎన్నెన్నో తలంచేసింది. ఈ ఇంటి యజమానికి నేనే ప్రధానమని కూడా అనుకుంది. ఈ ఇంటి యజమానికి నా కుమారుడే ప్రధానమని కూడా అనుకుంది. ఈ ఇంటిలో ఇక మాకు ఇబ్బందే లేదని కూడా అనుకున్నది. ఊహించని పరిస్థితి ఎదురైంది. ఏంటా ఊహించని పరిస్థితి అంటే, శారా దాసుని తన కుమారుణ్ణి వెళ్ళగొట్టేశాయి. అబ్రహాముకి అది కొంచెం కష్టంగా అనిపించింది. మిక్కిలి దుఃఖం కలుగు చేస్తే దేవుని వద్ద అడిగాడు. దేవుడు కూడా అన్నారు, శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట విను అని చెప్పారు. దేవుడు కూడా. గుండె బరువెక్కింది. వారసుడవుతాడు అనుకున్నాడు. దాసుని దాసి కుమారుణ్ణి వెళ్ళిపోమ్మని సాగనంపుతున్నాడు. ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి? హాగరుకు ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? అలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అరణ్యములోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయోమయమైన పరిస్థితిలో, శ్రమలో, దుఃఖములో, వేదనలో, ఇరుకులో అరణ్యములోనికి వెళ్ళి అరణ్యములో ఇటు అటు తిరుగుతున్నది. అయ్యో, నా జీవితం యొక్క స్థితిగతి ఏంటి? నా కుమారుని యొక్క స్థితిగతి ఏంటి అని చెప్పేసి అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉన్నది. ఊహించలా, నేను అరణ్యములో ఉన్నాను, ఇక్కడ ఏమి సహాయం కూడా దొరకదని. ఆమె తీసుకుని వెళ్ళిన నీళ్ళు అయిపోయాయి. ఆ సంగతి కూడా మనస్సుకు పట్టలా. కొన్ని శ్రమలు మనస్సులను గలిబిలిలో పడేస్తాయి. కొన్ని శోధనలు మనల్ని అయోమయంలోకి నెట్టేస్తాయి. సొంత వాళ్ళ ద్వారానే శోధన ఎదురైనప్పుడు, కడుపున పుట్టిన వారి ద్వారానే శ్రమ ఎదురైనప్పుడు, నమ్మిన వారి ద్వారానే మోసం ఎదురైనప్పుడు అగమ్య గోచరమైపోద్ది జీవితం. హాగరు యొక్క జీవితం కూడా అలాగే అయిపోయింది. అసలే శ్రమలో ఉంటే ఒక్కగానొక్క కుమారుడు ఆధారంగా నిలబడతాడు అనుకుంది. ఆ కుమారుడు దప్పిక చేత చావనై ఉన్నాడు. విలవిలలాడిపోతున్నాడు ఇస్మాయిలు. వేదన చెందుతున్నది. కన్న తల్లి కదా, తరచి 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 వెతుకుంటది. ఆ అరణ్యమంతా గాలించుంటది. చుక్క నీరు కూడా కనబడలేదు. అలాంటి తరుణములో దప్పిక చేత కుమారుని యొక్క నాలుక ఎండిపోతూ కుమారుడు చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో అయోమయమైన పరిస్థితిలో, అగమ్యగోచరమైన పరిస్థితిలో హాగరు తీసుకున్న నిర్ణయము, ఈ కుమారుని చావు నేను చూడలేను. నేనే కలవరములో ఉన్నా, నేనే శ్రమలో ఉన్నా. ఏంటి శ్రమ వెంట ఇంకో శ్రమ,
ఏంటి శోధన వెంట ఇంకో శోధన, ఏంటి కష్టము వెంట ఇంకో కష్టము. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఈ కుమారుని చావు నేను చూడలేననుకొని ఆ పొద క్రింద పారవేసింది, వింటి వేత దూరం వెళ్ళింది. ఒక్కటే చేత అయ్యింది, ఒక్కటే చేత అయ్యింది. ఏం చేత అయ్యిందంటే ఎలుగెత్తి ఏడవడమే చేత అయ్యింది. ఎలుగెత్తి ఏడ్చుట అంటే ఎంత బిగ్గరగా కేక వేసి ఏడుస్తూ ఉండుంటుందో, ఎంత బిగ్గరగా కేక వేసి ఏడుస్తూ ఉండుంటుందో. ఒక ప్రక్కేమో యజమాని వద్దన్నాడన్న బాధ, మరొక ప్రక్కేమో కుమారుడు చనిపోతున్నాడన్న బాధ, మరొక అంశములోనేమో నేను అరణ్యములో నా జీవితం యొక్క పరిస్థితి అగమ్య గోచరములో పడిపోయిందే అన్న బాధ. సహోదరి, ఏ కెరటముల వంటి శ్రమలు నీ కుటుంబం అనే నావను అల్లడి తల్లడి చేస్తున్నాయో గదా, ఏ గాలి తుఫాను వంటి శోధన నీ జీవితం అనే నావను అల్లడి తల్లడి చేస్తున్నాయో గదా, నీ జీవితం అనే నావ మీదికి ఎగిసి పడుచున్న కెరటములను అణగద్రొక్కే ప్రభువు ఉన్నారు. బిగ్గరగా చప్పట్లు కొడితే ప్రభునామాన్ని మహిమపరచాలి. నీ కుటుంబం అనే ధోని మీదికి ఎగిసి పడుచున్న కెరటములను గద్దించే ప్రభు ఒకరున్నారు. హాగరు ఏం చేసిందంట? ఎలుగెత్తి ఏడ్చింది. ఇక నా స్థితికి ఇంతేనా? నా కుమారుని యొక్క స్థితికి ఇంతేనా? ఇక నన్ను ఆదుకునేవారు ఎవ్వరు లేరా? ఇక నన్ను చేరదీసేవారు ఎవ్వరు లేరా? నా కుమారునికి అండ ఇక ఎవ్వరు లేరా? ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఒక స్త్రీ యొక్క కన్నీళ్లను గమనించిన దేవుడు, ఒక స్త్రీ యొక్క వేదనను గమనించిన దేవుడు, ఒక స్త్రీ యొక్క కృంగుదలను గమనించిన దేవుడు వెంటనే దూతను పంపిస్తా ఉన్నారు. దేవదూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు భయపడకము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరం బిగ్గరగా, భయపడకు హాగరు, నీవు లేచి చనిపోతాడు అనుకున్నావే, ఇక లేకుండా పోతాడు అనుకున్నావే, ఆ కుమారుని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము, వారిని గొప్ప జనముగా చేసేదన్నో. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాను. నీ కన్నీటిని నాట్యముగా మార్చే ప్రభువు, నీ అంతరంగ దుఃఖమును కొట్టివేసే ప్రభువు. అందుకే భక్తుడంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. దేవుని యొక్క గొప్ప ఆదరణే గనక డానియేల్ అయ్య గారికి తోడుగా లేకపోతే, మీ దైవ సేవకునికి దేవుని గొప్ప ఆదరణే గనక తోడుగా లేకపోతే, దైవజనుని ఎముకలు కూడా మిగిలి ఉండేవి కాదు ఇప్పటికీ. ఎలాంటి శోధనల చేత కొట్టబడ్డారు, నెట్టబడ్డారు. అగమ్య గోచరమైన పరిస్థితులు ఎన్నెన్ని గాలి తుఫాను వలె వీచాయో, చుక్కాని వలె ప్రభువు వారి జీవిత నావలో ఉన్నారు గనుక
ప్రతి శోధనను జయిస్తూ సహిస్తూ ముందుకు రాగలుగుతూ ఉన్నారు. నీ దైవ జనుని యొక్క అంతరంగములో ఉన్న బాధను ఎప్పుడన్నా గమనించావా? నిన్ను నడిపిస్తున్న కాపరి యొక్క అంతరంగములో ఉన్న వేదన ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా గమనించావా? దైవ సేవకుని మీద ఉన్న భారము ఎప్పుడన్నా గమనించావా? దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నా దాటవేసుకుంటా వెళ్ళిపోతున్నావు కదా. నా సేవకుడు అవసరతలో ఉన్నాడు, వెళ్ళి సహాయపడు అని ఎన్ని పర్యాయములు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిందో. నీవు మిగులు దీవెనలో ఉన్నప్పుడు, నీవు సమృద్ధిలో ఉన్నప్పుడు ఎన్ని పర్యాయములు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిందో. దాటవేస్తున్నావు కదా. నా ప్రియ దేవుని బిడ్డలరా, హాగరు చనిపోతాడు అనుకున్నావు కదా. నీ ఉద్దేశం అలా ఉంది, నీ ఆలోచన అలా ఉంది, కానీ నా ప్రణాళిక అలా లేదు. పట్టుకో, చేత పట్టుకో, నీ కుమారుని నేను ఏం చేయబోతున్నానో గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో అందరూ ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన తేజన మగును, బలమైన తేజన మగును. లేమో తేజరులుమో. అందరం పాడుదాం, అందరం పాడుదాం. యెహోవా చేయున్నదే, యెహోవా మహిమ నీపై, యెహోవా ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లేమో తేజరులుమో. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకుందాం. ఆసియలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయేరను సంగతి నీవెరుగుదువు. ఆసియాలో నన్ను వెంబడిస్తూ ఉన్నవారు అందరూ నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. సామాన్యులు కాదు విడిచిపోయిన వారు, చాలా ప్రముఖులు వీరు. చాలా ప్రముఖులు, అండగా ఉంటారనుకున్నవారు, నమ్మకముగా ఉంటారనుకున్నవారు విడిచి వెళితే పౌలు యొక్క హృదయము ఎంత వేదనకు గురైపోతేనో వ్రాస్తున్నాడు. అందరూ నన్ను విడిచిపోయారు, ఎవ్వరూ నా పక్షమున నిలువలేదు. కొన్ని పర్యాయములు మనం పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయిందేమో అనిపిస్తుంది. కొన్ని పర్యాయములు మనం పడిన కష్టమంతా వ్యర్థమైపోయిందేమో అని బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు నిన్ను ఒంటరిని చేశారు దేవుడు అంటే, నీ ప్రక్కనే ఆయన నిలువబడుటకు. కొట్టో బిగ్గరగా 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 చప్పట్లు కొడదాం. ఎందుకు నిన్ను ఒంటరిని చేశారంటే, నీతో స్నేహము ఏర్పాటు చేసుకొనుటకు.
ఆయన మీద నిన్ను ఆధారపడే వ్యక్తిగా చేయడానికి ఆయనే నిన్ను ఒంటరినిగా చేశారు. యాకోబును ఒంటరిగా చేసినది ఎవరు? యాకోబు యొక్క దాసదాసీలు, యాకోబు యొక్క భార్యలు, యాకోబు యొక్క పిల్లలు, యాకోబు యొక్క మందలు అన్నీ ఒక దారి అయితే యాకోబు ఇంకొక దారి అయ్యాడు. యాకోబును గురించి వాక్యం అంటుంది, ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఏ పరిస్థితిలో? ముందు నుండేమో అన్న సైన్యముతో ఆయుధములతో మీదికి వస్తున్నాడు, వెనక నుండేమో మామ తరుముతున్నాడు. మధ్యలో నలిగిపోతూ ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిన యాకోబు వేదనలో ఉంటే, బాధలో ఉంటే, శ్రమలో ఉంటే దేవుడు కూడా ఏం చేశారంటే తొడగూడు వసులునట్టుగా గొప్ప దెబ్బ కొట్టాడు దేవుడు కూడా. ఎందుకో తెలుసా? ఈ దెబ్బ తగిలినా కూడా నా ప్రక్కే నిలబడతాడా లేదా? ఆమెన్. చూద్దామని తెల్లవారుచున్నది, నన్ను పోనివయ్యా అంటే పోనిస్తానంటున్నాడా? దెబ్బ తగిలిన, తొడగూడు వసిలిన, ఒంటరి అయినా ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. సామాన్యుడు కాదు, ఒంటరయ్యాడు కానీ సామాన్యుడు కాదు. ఏం చేయమని కోరుకుంటున్నాడు? నా సొంత కష్టంతో సంపాదించిందంతా ఏమైపోబోతుందో, నా సొంత రెక్కల కష్టమంతా ఏ శత్రువు పాలైపోబోతుందో, 20 ఏళ్ల కష్టమంతా బూడిద పాలైపోబోతుందేమో, అదంతా నా సొంత జ్ఞానంతో సంపాదించిన ఆశీర్వాదం అది మిగిలేటట్టుగా లేదు. ఇప్పుడు నా సొంత జ్ఞానంతో సంపాదించిన ఆస్తి మీద నాకు ఆశ లేదయ్యా. నీవు ఆశీర్వదిస్తే అదే శాశ్వత ఆశీర్వాదం. కొంచెం బిగ్గరగా చెప్పండి. శాశ్వతమైన ఆశీర్వాదం పొందిన యాకోబు ఏం చేశాడని వాక్యం సెలవిస్తుంది అని అంటే, హెబ్రీ పత్రికలో విశ్వాసుల పట్టీలోకి వచ్చేసాడు, విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చేసాడు. 11వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనము చదవగలిగితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము. బిగ్గరగా చప్పట్లు కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొడదాం. అవసాన కాలంలో ఏ చేతి కర్రను ఆధారం చేసుకున్నారని ఆత్మపూర్ణులైన దైవ సేవకులు నా ముందు మాట్లాడారో, ఆ చేతి కర్ర యొక్క మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా. నీ ఆశీర్వాదం లేకపోతే నేను కించిత్ కూడా వీసమంతెత్తు కూడా దీవించబడి ఉండేవాడిని కాదయ్యా. ఎన్నాళ్ళు అనుకున్నా అదంతా నా కష్టమని, నా తెలివని ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ చేతి కర్ర యొక్క మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తూ ప్రభువు మీద ఆధారపడుతున్నాడు. ఎందుకు శ్రమ, ఎందుకు ఇరుకు, ఎందుకు ఇబ్బంది, ఎందుకు శోధన, ఎందుకు కన్నీళ్ళు అంటే, ప్రభువు నీకు సమీపముగా నడిచి నీవెక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నిన్ను ఎక్కించుట కొరకు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను.
142వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడిన మాటను దావీదు అంటున్నాడు, నా కుడి ప్రక్కను నిదానించి చూడయ్యా, నన్నెరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేకపోయెను, ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు కూడా ఒక్కడును నాకు లేడు. యెహోవా, నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము. బిగ్గరగా చప్పట్లు కొడుగా, ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడుగా. గొర్రెల కాపరిగా ఒంటరితనము అనుభవించినటువంటి వ్యక్తి, గొర్రెల కాపరిగా సౌలు చంప చూసినప్పుడు ఒంటరితనం అనుభవించిన వ్యక్తి, సమీపస్థుడు సలహాదారైన అహీతోపెలు తనను విడిచినప్పుడు ఒంటరితనం అనుభవించిన వ్యక్తి, తన కడుపున పుట్టిన కుమారుడు అబ్షాలోము పక్షమునకు జనులు వెళ్ళినప్పుడు కాలినడకతో చెప్పులు కూడా పాదరక్షలు కూడా తీసివేసి తల కప్పుకొని ఏడ్చుకుంటా ఒలీవల కొండ మీదికి ఎక్కినటువంటి అనుభవము. ఇలాంటి దావీదు దేవునితో అంటున్నాడు, నా కుడి ప్రక్క నిదానించి చూడయ్యా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేడయ్యా, నాకు అసలు ఆశ్రయమే దొరకలేదయ్యా, నేనంటే జాలి పడేవాడు కూడా ఒక్కడు కూడా నాకు లేడయ్యా, నీకే మొరపెడుతున్నాను, నా ఆశ్రయ దుర్గము. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. ఆగరు పక్షమున నిలిచిన దేవుడు, దావీదు పక్షమున నిలిచిన దేవుడు, పౌలు పక్షమున నిలిచిన దేవుడు, నడిపించిన దేవుడు, యాకోబు పక్షమున నిలిచిన దేవుడు, ఒంటరిని అని బాధపడుతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ పక్షాన నీ ప్రక్కనే నిలబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ. 121వ కీర్తన 5వ వచనం గనక మనం చదివితే, 121వ కీర్తన అంట, అలనాడు యూదులు దినానికి 100 సార్లు కూడా చదివేవాళ్ళంట 121వ కీర్తన. 121వ కీర్తన అంత బలాన్ని ఇస్తుంది అన్నమాట. చదువు. యెహోవాయే నిన్ను కాపాడువాడు,
నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఒకటో బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామానుగా ఆయన నీడగా ఉన్నారు గనుకే సజీవుల లెక్కలో లెక్కింపబడుతున్నావు సహోదరి. ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉంటే ఏంటి మేలు, ఏంటి లాభము? ఆయన కుడి ప్రక్కన నీడగా ఉంటే ఏంటి మేలు, ఏంటి లాభము? 91వ కీర్తనలోకి వద్దాం. 91వ కీర్తన 4వ వచనము నుండి గనక, ఆయన తన రెక్కలతో నిన్ను ఆమేన్ ఏం చేస్తారంట? నీ కుడి ప్రక్కన నీడగా ఉన్న ఆయన రెక్కలు చాపి నిన్ను గప్పుతారంట. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూడండి, రాత్రి వేళ కలిగే భయమునకైనను, పగటి వేళ ఎగిరే బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు. బిగ్గరగా చప్పట్లు కొడదాం అందరం. ఏ సమయాన్నన్నా విడిచిపెట్టినట్టుగా ఉందా ఆ వచనంలో? అమ్మ చూస్తున్నారా వాక్యాన్ని శ్రద్ధగా? రాత్రి వేళ అంటాడు, పగటి వేళ అంటాడు, చీకట్లో అంటాడు, మధ్యాహ్నం అంటాడు. వదిలేసిన సమయం ఏదన్నా ఉందా? లేదు. అన్ని వేళలా ఆయన ఏం చేస్తాడంట? నిన్ను రెక్కలతో కప్పుతాడంట. కనుక నీవు భయపడకుందువు. ఆమేన్. కనుక నా కుడి ప్రక్కను నిదానించి చూడయ్యా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. ఎవరు నీ ఆధారం? ఎవరు నీ ఆశ్రయం? ఎరిగిన వాడు ఒక్కడు లేకపోతే, తన పక్షాన నిలిచేవాడు ఒక్కడు లేకపోతే, దావీదు తనలో తాను ఒక మాట చెప్పుకుంటున్నాడు. ఏమనో చదువుదాం. 42వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుకుంది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ. ఆమేన్. నా ప్రాణమా, ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ. ఎవరి యందు ఉంచుతున్నావు నిరీక్షణ? ఎవరు నీ ఆధారం? ఎవరు నీ ఆశ్రయం? ఎవరు నీ తోడు? ఎవరు నీ నీడ? ఎవరు నిన్ను ఆదరించేవారు? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేసి. అందుకే బ్రతికున్నానయ్యా నేను. నీవిచ్చిన ఆదరణను బట్టి నేను బ్రతికున్నాను. యేసు ప్రభు వారిని గురించి కూడా ఒక మాట చూపించి నేను ముగింపులోకి తెస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం కూడా చదువుకుందాం. త్వరగా చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. శిష్యులు ఏం చేశారంట? అనేకులు వెనుక తీసి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మరి అలాగా ఎవరి మీద ఆధారపడ్డారు యేసు ప్రభు వారు? అడుగడుగున తండ్రి మీదే ఆనించారు మనస్సును. పౌలు భక్తుడు అన్న మాట చదివా మొదట మనం. ఏమని? అందరూ నన్ను విడిచిపోయారు. అందరూ విడిచిపోతే, ఎవ్వరూ ఆయన పక్షమున లేకపోతే ఎలా జరిగింది ఆయన ప్రయాణం? తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు త్వరగా చదువుకుందాం. రాకును, హుమెనయును, ఫిలేతును ఉన్నారు.
పునరుద్ధానము గతించినని చెప్పుచు తప్పిపోయి విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడో పౌలు. అలాంటి పౌలు అంటాడు, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాను. ఎవరు నా పక్షాన నిలబడకపోయినా, అందరూ నన్ను విడిచిపోయినా, కొరుకుడు పుండు లాంటి మాటలు మాట్లాడేవారు నాకు ఎదురైనా, వ్యతిరేకమైన బీజాలు విత్తేవారు నాకు ఎదురైనా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాను. నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. ఎన్ని పోరాటముల మధ్య ప్రయాణం చేసిన పౌలు అన్నాడు, నాకు నీతి కిరీటం ఉంది. ఏ పోరాటములో ఉన్నావో జయమిచ్చే ప్రభు నీ ప్రక్కనే ఉన్నారు. బలమిచ్చే ప్రభు నీ కుడి ప్రక్క నీడగా ఉన్నారు. నీ కుడి ప్రక్క నీడగా ఉన్న ప్రభు ఆయన రెక్కలతో నిన్ను కప్పుచూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. కీర్తన 9:9 వ్రాయబడిన మాటను, యెహోవా నిన్నాశ్రయించు వారిని విడిచిపెట్టు వాడవు కావు. నిన్నాశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. ఆమేన్. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మరి ఎవరి మీద అనుకుంటున్నావు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా. ఏ యెహోవా? నా యందు జాలిపడే దేవుడు. పర్వతాలైనా తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు. ఇంకొక మాట చదివి ముగించేద్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుదును? అద్మాను వలె ఎట్టు చేస్తాను? సెబోయిములకు చేసినట్టు ఎట్లు చేస్తాను? చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేనుంటానయ్యా నీకు. బిగ్గరగా చప్పట్లు కొడగా. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేనుంటాను నీకు. ఎక్కడున్నారైనా చెప్పాలి. ఎక్కడున్నారైనా? నా కుడి ప్రక్కన నీడగా ఉన్నారు. ఆయన తన రెక్కలతో కప్పుచున్నారు. ఆ రాత్రి వేళ కలిగే భయానికైనా, పగటి వేళ ఎగిరే బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఉన్నత దేవుని చాటున్ నివసించువాడే సర్వశక్తుని నీడన్ విశ్రమించు. ఆహా పరమ ధన్యత ఇదియే, సర్వశక్తుని విశ్రమించు. ఆహా పరమ ధన్యత ఇదియే, తన రెక్కల క్రింద, తన రెక్కలతో కప్పును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ, తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. రాత్రిలో భయముకైనా, పగటి బాణముకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనను
భయపడను, చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడను, తన రెక్కల. చప్పట్లు వినపడాలి వాయిద్యాల కంటే కూడా. దేవుని వాక్యమునందు ఆనందిస్తుంటే బిగ్గరగా. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. ఆమేన్. కీర్తన 46వ కీర్తన 1వ వచనము నుండి చదివి ముగించారు. దేవుడు మనకు ఆశ్రయమును కదా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లైన మరిచిపోద్దేమో, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదే నీ రూపమంతా చెక్కుకొనున్నాను, నన్ను విడిచిపోలేవు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఆయనే నాకు ఆశ్రయమో, ఆయనే నాకు. అట్టి ఆశ్రయం, అట్టి దుర్గమును కడదాకా, మరణము దాకా ఆ ఆశ్రయమైన దేవుని ఎడల నమ్మకముగా ఉంటూ పౌలు భక్తుడు ఎలా విశ్వాసమును కాపాడుకొని మంచి పోరాడి కిరీటాన్ని సంపాదించుకున్నాడో, అలాంటి వారిమిగా ఎవరు మనతో కలిసి నడిచిన నడవకపోయినా సమస్తమునకు ఆధిపత్యము వహించే ఆశ్రయుడు మనతో ఉన్నాడన్న ధైర్యముతో ఆయనతోనే కలిసి ముందుకు సాగుదముగాక. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వినిన వర్తమానమును బట్టి నోరు తెరిచి హృదయపూర్వకముగా, నిజమే ఎన్నో సమస్యలలో ఒంటరినైపోయానయ్యా నేను. అలాంటి సమయంలో నన్ను ఆదరించిన వారెవ్వరూ లేరయ్యా. నాకు అండగా నిలిచిన దేవా స్తోత్రాలు, నాకు ఆశ్రయముగా నిలిచిన దేవా స్తోత్రాలు. అమ్మా, ఒక్క మాట ప్రార్థన వినబడాలి, ప్రార్థన వినబడాలి, ప్రార్థన పురుషుల వైపు నుండి ప్రార్థన వినబడాలి, యవనస్తుల వైపు నుండి ప్రార్థన వినబడాలి, స్త్రీల వైపు నుండి ప్రార్థన వినబడాలి. బలమైన ప్రార్థనాత్మ కృమ్మరింపబడునుగాక. ప్రతి పెదవులను ఆయన ఆత్మ తాకునుగాక, ప్రతి నాలుకను ఆయన ఆత్మ సంధించునుగాక. విరిగి ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో విరిగి ప్రార్థన చేద్దామా? ఓ తండ్రి, స్తోత్రములు, 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 స్తోత్రములు. చాలా శోధనలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నేను పడిన వేదన అంతా ఇంత కాదయ్యా. నేను పడినటువంటి నిందలు అన్ని ఇన్ని కావయ్యా. నేను పడినటువంటి శ్రమ అంతా ఇంత కాదయ్యా. మరణమును కూడా వెతుక్కున్నాను నేను ప్రభువా, కానీ నా అండగా నిలిచావు ప్రభువా. నా వెన్ను తట్టవయ్యా, నా ప్రక్క నిలిచావయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీ రుణము నేను తీర్చగలనయ్యా. వినబడాలి ప్రార్థన. సహోదరి, సహోదరుడా, సహోదరి, సహోదరుడా, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. చేతులెత్తు, ప్రభుతాడు, చేతులెత్తు. ప్రభు వైపు చూడు, ఆయనను తేర్చుడి మధ్యాహ్న కాల సమయములో. ఓ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవునాత్మ ప్రేరేపించిన కొలది కేకవై, దేవునాత్మ నడిపించిన కొలది కేకవై.
చాలా పర్యాయాలు కృంగిపోయాను నేనయ్యా, చాలా పర్యాయాలు కృంగిపోయానయ్యా. ఆధారమే లేకుండా అయిపోయింది చాలా పర్యాయాలు నా జీవితము. ఏ ఆధారము లేని తరుణములో నాకు ఆధారమై నిలిచి, నా కన్నీళ్లు తుడిచి, నా ప్రతి బాష్ప బిందువును తుడిచి విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవా, ఏమిచ్చి మీ రుణము నేను తీర్చగలనయ్యా. వినబడాలి, వినబడాలి, వినబడాలి. కదిలింపబడి ప్రార్థన చేద్దాం, కదిలింపబడి ప్రార్థన చేద్దాం. ఓ దేవా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరము ప్రార్థన చేద్దాం. ప్రభా, పౌలు గారు మాట్లాడుతున్నారయ్యా. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, దేమాయులోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ప్రభా, నన్ను క్షమించండి. నేను ఒంటరి బ్రతికిని అనుభవించిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నానయ్యా. ప్రభా, ఒంటరి జీవితం, ఒంటరి బ్రతుకు. ప్రభా, ఎంత మా ప్రక్క నుండి మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. నీకు వందనములు ప్రభా. మీరు మాకు తోడై ఉంటే చాలయ్యా. ఎంతమంది మమ్మల్ని విడిచిపోయినను మీరుంటే చాలు ప్రభా, మీరుంటే చాలు. నీ ఒంటరి బ్రతుకులో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. యాకోబుని విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడుచు ఉన్నాడు, పెనుగులాడుచు ఉన్నాడు. ప్రభా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా, విడిచిపెట్టొద్దు నాయన. గూటి మీద కొట్టినప్పటికీ, శ్రమ కలిగినప్పటికీ యాకోబు విడిచిపెట్టలేదు. ఎన్ని భయములు, ఆందోళన కలిగినప్పటికీ యాకోబుని దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదమ్మా ప్రియ తల్లి. ఎన్నిసార్లు నీ స్వజనులు నిన్ను విడిచిపెట్టేశారేమో, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేశారేమో, కానీ నీ స్నేహితుడైన యేసు నీ కొరకు రక్తం చెందించి ప్రాణము పెట్టిన తండ్రి ఉన్నాడమ్మా, ప్రాణము పెట్టిన తండ్రి. నీ బాగోగులు చూడగలిగిన తండ్రి. ఆఖరి ఇంట్లో నుండి వెళ్ళగొట్టబడి ఒంటరి జీవితం, ఒంటరి బ్రతుకు, అరణ్యములో ఎటు పోవాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఆఖరితో మాట్లాడిన దేవా, మీరు మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన. ఆఖరి వైపు చూసిన తండ్రి నా వైపు చూడండి, మా వైపు చూడండి నాయన. దావీదు ఇంటిలో లేకుండా, రాజ్యములో లేకుండా తరమబడి అరణ్యములో ఒంటరి బ్రతుకు బ్రతుకుతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ దేవుని మీద ఆధారము కలిగి ఉన్నాడు. ప్రభా, నీవే మా దిక్కు ప్రభా. ఎన్నిసార్లు మరణపాయములో ఒంటరి జీవితంలో దావీదుకి దేవుడు తోడై ఉన్నాడమ్మా. ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడనుకున్నారా? ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నీ చేయి పట్టుకుని ఉన్నాడు ఆయన. నీ కన్నీరు తుడుచువాడు ఆయన. దేవునికి దగ్గర అవుతావా? నీ చిత్తము చేయటం మాకు నేర్పించండి ప్రభా. నీ చిత్తము చేయటం, మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపించండి నాయన. కొన్నిసార్లు మూర్ఖత్వముతో నీ వైపు తిరగలేకపోతున్నావు. కొన్నిసార్లు నాయన నిన్ను
తిరస్కరించే వారేముగా ఉంటున్నామయ్యా. కొన్నిసార్లు నీవు నాకు వద్దు అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నామయ్యా. నాయనా మమ్మల్ని క్షమించండి. నువ్వు మాకు అవసరము ప్రభా, మా బిడ్డలకు అవసరము అయ్యా. నాయనా మా కుటుంబాలకి మీరు అవసరమై ఉన్నారు. మా గృహాధిపతిగా మీరుండండి నాయనా. మా గృహాధిపతిగా మీరుండండి ప్రభా. నాయనా మా ఇంటికి మీరు యజమానులై ఉండండి. మా సేవకు మీరు యజమానులై ఉండండి. అపవాది చేతిలో నుండి మమ్మల్ని విడిపించుము నాయన, తప్పించుము. ఈ 3 పూట్లను నాయన మీరు గొప్ప జయం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా 3 పూట్లను నాయన మీరు మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. ఎబ్బేకు రేపు దగ్గర నాయన యాకోబు నీతో తన్ని పెనుగులాడి నాయన యాకోబు వల్ల ఇశ్రాయేలుగా ఎలాగో మార్చబడినాడో ఈ 3 పూటల్లో మా పేర్లు తన్ని దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభా. మీరు మాకు సహాయము చేయండి. మా సేవా సంఘములను దీవించండి నాయన. అపవాదేసే ప్రతి బాణమును యేసు నామములో తొలగించండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నాయన. ప్రతి విధమైన దుష్టత్వము నుండి నాయన మమ్మల్ని తప్పించండి. ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించండి నాయన. నాయన యాకోబులో ఉన్నటువంటి నాయన 5 లక్షణాలు మా జీవితానికి దయచేయండి, మా బ్రతుకులకు దయచేయండి నాయన. నీ వద్ద ఆశీర్వాదాన్ని దీవెనను పొందడానికి మీరు సహాయం చేయండి నాయన. ఇక్కడ కన్నీరు కార్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆదరించండి ప్రభా. మీరు కనికరించండి నాయన. ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలు మీరు తీర్చి విశ్వాసమందు ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రభా నీలో అంటగట్టబడి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించమని క్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ మనకి సదా తోడయుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్.